చర్చ్కు వెళ్ళాలి. రేపు డిసెంబర్ నుండి చెరువు మాధవ్ 4 ఆరాధనలు జరగాలంటే ఒక 8 గంటల్లో ఎలా సాధ్యమవుతుంది అనేది ఆలోచన చేస్తే ప్రతి చోట 2 గంటలన్నా ఉండాలి కదా. 4 రోజులు 8 సమయానికి వస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి. కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి. బాక్సులు వస్తున్నాయా? ఆ బాక్స్ వస్తుందా? ఏదో డల్ అయిపోయింది. హలో ప్రైజ్ ది లార్డ్, హలో ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు 1, 2 అనేది 1 గంట వరకు అయితే పర్లేదు, కానీ 2 అయింది 3, 2:30 అవ్వటం అంటే అది మంచి పద్ధతి కాదు. ఎంత ఆత్మలో ఉన్నా కూడా రైట్ టైం కాదని ఉద్దేశం. మరి మనకి ఉన్న పరిస్థితిని బట్టి తప్పని పరిస్థితికి వస్తుంది. దీన్ని ఎలా అయినా సరే ఒక ఆర్డర్లోనికి రావాలి. ఫస్ట్ 9 గంటల నుండి ఒక 10 గంటల నుంచి ప్రారంభించిన మీరు వాక్యం చెప్పే టైంకే వస్తున్నారు. మొదటి నుండి వచ్చి ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని వాక్యం చదువుతూ ఉంటే లాస్ట్లో ఒక 45 నిమిషాలు నేను ఉండి వాక్యం చెప్పి వెళ్ళిపోతా. వచ్చే టైం ఏదో టైం చూసుకొని వస్తున్నారు. లేదంటే 1 గంట ఉండటానికి సరిపడేట్లుగా ఫస్ట్ నుంచి రావడానికి అలవాటు తప్పిపోయింది. కాబట్టి చాలా కష్టంగా ఉంది. ఈ డిసెంబర్ నెల నుంచి అయినా కొన్ని మార్పులు చేర్పులు జరగాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక అందరికీ అందుబాటులో ఉండే క్రమాలు, ప్రార్థన క్రమాలు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ఒక 15 గంట కొన్ని విషయాలు చెప్తాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు చెప్పినటువంటి మాటలు యాకోబు పత్రిక లేక 2వ పేతురులో ఏ ప్రవచనమైనను కూడా మనుషుల నుండి పుట్టింది కాదు. 1వ అధ్యాయము 21వ వచనం, 2వ పేతురు రాసిన పత్రిక 1:24. అమ్మా వింటున్నారా? వాక్యం బైబిల్ తెచ్చిన వాళ్ళు చూస్తున్నారా? బైబిల్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఆ వెలుగు అనేది మన కళ్ళలో పడిద్ది. మీ కళ్ళు మన కళ్ళు పనిచేయాలా, చెవులు పనిచేయాలా, మన మనసు పనిచేయాలా, వాక్యము అలాగా వెళ్ళాలి. మనం వినుట మాత్రము వినుట వలన ప్రయోజనము అనే విషయాన్ని గురించే ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎలయనగా ఏ ప్రవచనము కూడా ఎప్పుడును మనుషుని ఇచ్చ నుండి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఏ ప్రవచనమైన, ప్రవచనం అంటే నీ గురించి, సంఘం గురించి, నీ భవిష్యత్తు గురించి, రాబోయే విషయాలలో చెప్పే మాట, ఈరోజు చెప్పే మాటని ప్రవచనం అంటారు. నీ భవిష్యత్తు, దేవుడు నిన్ను ఏ విధంగా చేయబోతున్నాడో, ఏం సంకల్పించాడో దాని గురించి చెప్పటాన్ని ప్రవచనం కదా. పరిచారకుల్ని దేవుడు లేపుతాడు 24లో అని చెప్పిన ప్రవచనం అది. అలాగే లేపబడ్డారు. సేవ విస్తరించబడుతుంది, నలుదిక్కుల నుండి వస్తారు అని చెప్పబడింది. అంటే 10 ఊరుల్లోకి వెళ్ళింది సువార్త, నలుదిక్కుల. అంటే భవిష్యత్తు నీ గురించి చెప్పబడే దాన్ని మనుషుల ఇచ్చ నుండి, అంటే మనిషి ఊహించుకొని చెప్పడం, ఊహించుకొని చెప్పేది జరగదు. పరిశుద్ధాత్మ అంటే తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. అంటే ఏకమై ఉన్న దేవుడు, ఒకే ఒక దేవుడు. సూర్యుని అంటేనే వెలుగు, వేడి, అలాగే వెలుగు. సూర్యుడు ఉన్నాడు, ఆయనలో నుంచి వెలుగు వస్తుంది, అగ్ని కూడా వస్తుంది. అలానే దేవుడు కోడిగుడ్డు అంటే పెంకు ఉంటుంది, లోపల తెల్ల సొన ఉంటుంది, లోపల ఎల్లో సొన అని 3 కలిపితేనే గుడ్డు. మనిషికి ప్రాణం ఉంది, శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ 3 కలిపితేనే మనిషి కదా. ఇప్పుడు నీ ఆత్మ నీ శరీరం నుంచి వెళ్ళిపోయింది అనుకో, చచ్చిపోతాం. అంటే అర్థం మనసుతో మిళితమైన ప్రాణాత్మలు 2 కలిసే ఉంటాయి. వెళ్ళిపోతే బాడీ ఒకటే అయిపోద్ది. కాబట్టి ప్రాణ ఆత్మ శరీరాలు మనం ఎలాగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరు చేయలేము, ఒకటే. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు మా ప్రవక్తని లేక సేవకుడిని. ఇది మూలం దేవుడు, ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన నుండి వచ్చే మాట ఇది. చాలామంది దాన్ని దేవుడు చెప్పాడు అని అంటారు. దాన్ని నమ్మాలి, ప్రకారంగా చెయ్యాలి, అప్పుడే దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో ఈ విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. బైబుల్ ఓపెన్ చేయండి, ఒక 10 రెఫరెన్స్లు కూడా చెప్పాలి. ఓపెన్ చేసి చూడండి, విని దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే విషయం మాత్రం చెప్తుంది. వినటం మాత్రమే వినేస్తే ఏ ప్రయోజనం ఉండదు. తింటే సరిపోదు, మింగాలి, నమలాలి, త్రాగాలి, అప్పుడే లోపలికి వెళ్ళిద్ది. పళ్ళతో నవ్విలితే బలమే ఉంటుంది. నవ్వులేసి బొక్కలో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? మింగాలుగా, నమలాలుగా, నీళ్ళు తాగాలిగా, అది లోపలికి వెళ్ళదు. వినటం అంతే. వినటం మాత్రం విని వెళ్ళిపోయారనుకో, నవిలి నోట్లో పెట్టుకున్నట్టే, ఉపయోగం ఉంటుంది కదా. తిన్నట్టుగా వాంతి అయిపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది? వినటం మాత్రమే వింటే వచ్చే ప్రయోజనం అదే. అది చూడండి ఏముంది. 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో ఏముంది? ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన. ధర్మశాస్త్రము వినకోకుండా చెవిని తొలగించుకొని, ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవిని తొలగించుకొని చేసేవాని ప్రార్థన వినబడకుండా, చెవిని తొలగించుకొని ధర్మశాస్త్రాన్ని వినకుండా ప్రార్థన అయితే చేస్తాడు, చెయ్యవలసిన దాన్ని గురించి పట్టించుకోడు. మనసులో ప్రార్థన చేసుకుంటాడు, చేయాల్సింది చేయడు. యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, ప్రభువా ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రభువా ప్రభువా అని పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయువాడు పరలోక రాజ్యంలో చేసేవాడు. ప్రార్థన చేసేవాడే కాదు, ఆయన చిత్త ప్రకారం చేసేవాడు అని చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు అందరూ కూడా ఓపెన్ చేసి తిప్పండి బైబిల్. అలా చూస్తూ ఉంటే పేజీలు పాత పడతాయి. 10 సంవత్సరాల నుంచి ఒకే బైబిల్ వాడుతున్నారు మీరు. ఎందుకంటే మీరు వాడట్లేదు, తిప్పట్లేదు, చూడట్లేదు, కాబట్టి కొత్తగానే ఉంది. చూడండి 7వ అధ్యాయం 24వ వచనంలో ఏముంది? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడును
బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని, అంటే ఆయన మాట ప్రకారము వినటమే కాకుండా దాని ప్రకారము చేయువాడు. వినటం కాదు, చేయాలి. వినటం మాత్రమే కాకుండా దాని ప్రకారము చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. గాలి వచ్చింది, గాలి విసిరింది, ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. కానీ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు. నా మాటలు వింటున్నారు, ఆయన మాటలు బైబిల్లో మేము మైకు పట్టుకొని సౌండ్ సిస్టాలు పెట్టి చెప్పే మాటలన్నీ యేసయ్య మాటలే కదా, ఆయన మాటలే కదా. వింటున్నారు. ఎన్ని విన్నారు మీరు ప్రసంగాలు? ఒక్క వారం కూడా మానకుండా 52 వారాలు సంవత్సరానికి, 10 సంవత్సరాల నుంచి 10 52, 10 5, 10 50 వేల ప్రసంగాలు వింటున్నారు. దాని ప్రకారము చేయకపోతే అతడు బుద్ధిహీనుడు. బుద్ధి అంటే ఇల్లు కట్టుకుని, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. తాత్కాలికంగా ఉపశమనం రావాలి కాబట్టి, చేయాలి కాబట్టి అన్నట్లుగా వాడు ఎదురు సమస్యలు వస్తే, ఆటంకాలు వస్తే నిలబడలేడు. ఇంట్లో ఏదో ఉపద్రవం వస్తుంది. కుటుంబం, సంసారం అంటే సాగరం, సంసారం అంటే కష్టాలు సుఖదుఖాలు రెండూ ఉంటాయి. అలాంటిది కొంచెం ఉధృత బాగా వచ్చిందనుకో, తట్టుకోలేకుండా పడిపోతాడు. ప్రార్థన చేయలేడు, ఉపవాసం ఉండలేడు. పడిపోవటం అంటే అది స్ట్రాండెడ్గా ఉండడం. అది అట్లా విని చెయ్యాలి. దాని ప్రకారంగా కొన్ని చేసినప్పుడే నువ్వు గట్టిగా ఉంటావు, కదలకుండా ఉంటావని ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 14. బైబిల్ ఓపెన్ చేసి చూడండి. 11వ అధ్యాయం 14వ వచనంలో, ఈ సంగతులు అంగీకరించుటకు మనసుంటే రాబోయే ఏలియా ఇతడే. 13 నుంచి, యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే ఆ రోజున ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రవచనాలందరూ చెప్పుకుంటూ వచ్చారు, ఈయన రాబోయే ఏలియా రాబోతున్నాడు. ఏలియా బాప్తిసం ఇచ్చి యోహాను గురించి. అయితే యేసు ప్రభు అంటున్నారు, ఈ మాట వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఎన్ని చెప్తున్నా, ఆ ప్రవచనాత్మకంగా ఇది రూఢిపరుస్తున్నా కూడా వినలేకపోతున్నారు. వినటం అంటే నమ్మటం, నమ్మితే చేస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. నోవహు అట్లు చేసెను, ఏం చెప్పాడో అలా చేశాడు. వినుట మాత్రమే కాదు, అంగీకరించటం. ఈ మాటలు చెప్పినప్పుడు ఈ తరము వారికి దేనితో పోల్చుదును? ఈ తరము వారిని దేనితో పోల్చుదును? తర్వాత పేజీ. సంత వీధిలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యం ఆడకనైతిరి. పిల్లన గ్రోవి ఊదారు వేళ, కానీ నాట్యం ఆడలేదు. మీరు రొమ్ము కొట్టుకున్న వారైతిరి. తమ చెల్లికాండ్రులతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. చిన్న పిల్లల్లాగా మీరున్నారు, పిల్లకాయల్లాగా. ప్రకటిస్తబడుతుంది కానీ దాన్ని గురించి స్పందించటం లేదు.
ప్రవక్తలు ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వాని నిమిత్తమే ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనాలు చెప్పారు. అంగీకరించటం లేదు. చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. అంగీకరించడం, నమ్మట్లేదు. నమ్మితే ఇలాగెందుకు ప్రవర్తిస్తారు? నమ్మినవాడు దేవుని మహిమను చూస్తాడు, మహత్ కార్యాలు చేస్తాడు, నమ్ముతాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 20వ వచనం. ఏముంది? అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకి తెలియచేసిరి. అందుకాయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు మీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఎవరంట? ఎవరో అన్నారు వచ్చి యేసు ప్రభు ఇంట్లో ఉండి వాక్యం చెప్తున్నాడు. నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అంటే యేసు ప్రభు అంటున్నారు, వాళ్ళు కాదు నాకు, నా తల్లిలు నా సహోదరులు అంటే నా అన్నదమ్ములు. ఎవరంటే వాళ్ళ ఇంట్లో పుట్టిన పెరిగిన రక్త సంబంధాన్ని కాదు. ఎవరంటే వాక్యాన్ని వింటున్న మీరు దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పారు. విని దాని ప్రకారము జరిగించువాడు. నేను మీటింగ్లో ఒకటి చెప్దాం అనుకున్నాను. ఈ మాట విని, ప్రవచనాన్ని విని, వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం చేసేవాడు తక్కువ మంది ఉన్నారు. ఆ వాక్యాన్ని, ఆ తలంతుల్ని భూమిలో పెట్టేసుకునేవారు ఉన్నారు. దేవుడు పక్షపాతి కాడు. యేసుప్రభు ప్రార్థన చేశాడు, నీవు నన్ను ప్రేమించినట్టే వీరిని కూడా ప్రేమించితిమనియు. అంటే యేసుక్రీస్తు ప్రభుని తండ్రి ఎలా ప్రేమించాడో పేతురుని అలాగే ప్రేమించాడు, తోమాను అలాగే ప్రేమించాడు. యేసుక్రీస్తు పక్షపాతి కాడు. నిన్ను నన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. నమ్మాలి, దాని ప్రకారంగా జీవించాలి. నా తల్లి తండ్రి ఎవరు? అప్పుడు అందరూ మీటింగ్లో ఉన్నారు. అందరూ లేచి నిలబడండి అన్నాను. అందరూ లేచి నిలబడండి అన్నాను. ఈ మాట విన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అంటే మీరు ఎత్తండి, చేతులు ఎత్తండి. అందరూ లేచి నిలబడండి అన్న మాట ఎంతమంది విన్నారు? లేచి నిలబడండి అన్న మాట ఎంతమంది విన్నారు? లేచి నిలబడండి అనే మాట ఎంతమంది విన్నారు? వినపడుతుందా? అబ్బా, అది చూసావా? 5-6 సార్లు చెప్తే, అంటే లేచి నిలబడండి అనే మాట వినటం అంటే ఏంటి? లేచి నిలబడితేనే విన్నట్టు కదా. అంటే చెవులతో వింటేనే కాదు. సింధుకి వినపడలేదు అంటే వినటం అంటే మైక్లో వినటం అనుకుంటున్నారా? వినటం అంటే ఏంటి? ప్రిస్కిల్లా 17 వినటం అంటే ఏంటి? లేచి నిలబడండి అన్న మాటకి లేచి నిలబడితే విన్నట్టు, నిలబడకపోతే విననట్టేగా. అంటే మీరు వినటం అంటే మీరేమనుకుంటున్నారు? వాక్యం వినేసి వెళ్ళిపోవటం. యేసుప్రభు ఏమంటున్నాడు? నా తల్లి ఎవరో, తండ్రి సహోదరులు ఎవరు అంటే, నా రక్త సంబంధికులు ఎవరంటే వింటమేగా, దాని ప్రకారం చేసేవాడు మీరే నాకు రక్త సంబంధులు. విన్నోళ్ళు క్రైస్తవులు ఎంతోమంది ఉన్నాయి, వాళ్ళందరూ విశ్వాసులు, భక్తుపరులు. కానీ నా రక్త సంబంధికులు ఎవరంటే నా తల్లి, నా సహోదరు, నా తోట పుట్టిన వాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు సమానం మీరు. నా తల్లి, నా సహోదరి. యేసుప్రభు కంటే 33 ఏళ్ళ వయసు, అంతకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వింటున్నారు అనుకో, వారందరూ తల్లిలు.
మీరే నా రక్త సంబంధికులు, దాని ప్రకారం చెయ్యాలి. పొలం ఉంది, ఇంట్లో కూర్చుంటే పండదు కదా, దాన్ని దాన్ని సోమరు అని చేనులాగా అయిపోద్ది కదా. సోమరు అని చేను చూసావా, అతడు పట్టించుకోడు, దానికి కంచె లేదు, కంచె వేసుకోలేదు, నక్కలు వచ్చి పంటని పాడు చేసినాయి. పశువులు గుడ్డెద్దు చేనులో పడింది, పొలం అంతా పాడు చేసి. ఎందుకంటే సోమరుడు రేపు వేద్దాంలే పింఛను, రేపు వేద్దాంలే అనుకుంటాడు, పట్టించుకోడు, దున్నుడు, విత్తడు. కానీ గచ్చ పొదలు, ముళ్ళ పొదలు అన్నీ పేరుకుంటాయి. అవి ఉంది పొలం, కానీ వాడు రేపు మాపు అంటాడు. ఉంది వరం, ఉంది ప్రవచనం, ఉంది నీకు దర్శనం, కానీ దాన్ని పట్టించుకో, చేయట్లే దాని ప్రకారం. దాని ప్రకారం చేయటానికి తీవ్ర ప్రయత్నాలు చేయాలి, తీవ్ర ప్రయత్నాలు చేయాలి. అర్థమవుతుందండి? సామెతల గ్రంథంలో ఉంది, సోమరు వాని చేను. చూడండి 24:30 అంటే చూడండి, 24వ అధ్యాయము 30 వచనం చూడండి. బైబిల్ ఓపెన్ చేసి తిప్పుతున్నారా మీరు? 24:30లో సోమరి వాని నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండేను. సోమరు వాని చేను ఎలా ఉంటుంది? సోమరుడు చేను అంట మొత్తం ముండ్ల తుప్పలు బలిసి ఉంటాయంట. దోలగుండ్లు దాన్ని కప్పి ఉండును, దాని రాతి గోడ పడి ఉండును. పడిపోయిన గోడ కూడా కట్టుకోడు, తర్వాత కడదామలే అంటాడు. ఎందుకంటే చుట్టూ కంచిలాగా ఉండే ఆ గోడని కట్టుకోడు. ఎందుకంటే దున్నపోతూ వేదలు వేయటానికి లోపలికి వచ్చి మేసి వెళ్ళిపోతాయి. ఎందుకంటే దానికి గోడ లేదుగా, కంచి లేదుగా, రేపు ఎల్లుండి అంటాడు. చెడ్డదాసుడా, సోమరైన చెడ్డదాసుడా, నీకు 5 తలాంతులు ఇచ్చాను, అతనికి సామర్థ్యం బట్టి నీకు 2 ఇచ్చాను, ఇగో నీకు 1 ఇచ్చాను. లలిత నీకు 1 ఇచ్చాం, నీ సామర్థ్యం బట్టి 1. ఇంకోళ్ళకి 2 ఇచ్చాం, వాళ్ళ సామర్థ్యం బట్టి. ఇచ్చేవాళ్ళకి తెలుసుగా, పల్లెల్లో ప్లేట్లో అన్నం పెట్టే ఆడు ఎంత తింటాడో, ఇది చిన్నది ఎంత తింటుందో, ఈ మూడోడు ఎంత తింటాడో తల్లికి తెలుసుగా, వాళ్ళ పొట్ట తెలుసు కదా, వాళ్ళు తినేదాన్ని బట్టి పెట్టి. దేవుడికి తెలుసు కాబట్టి వారికి ఆ తలంతో ఇస్తాడు. 1 ఇస్తాడు, 2 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 5 ఉన్నవాడు బాగానే చేసుకున్నాడు 10, 2 ఇచ్చినోడు డబల్ చేశాడు 4. ఆ 1 ఇచ్చినోడు దాన్ని తీసుకెళ్ళి గోతులో పూడ్చేసి పాతి పెట్టాడు. పాడ్చిపెట్టి ఇది ఏంటంటే చేద్దాంలే చూద్దాంలే దాచిపెట్టుకున్నాడు. ఎన్నో బీరువాలో పెట్టుకుంటావు దాన్ని? తలంతులు దేవుడికి ఇచ్చిన దాని ప్రకారం చెయ్యట్లే. రక్త సంబంధులు దేవుడికి ఎవరంటే ఇదిగో వారే. చెయ్యాలి, మాత్రం వింటున్నారు, దాని ప్రకారము చేయటం లేదు. ఒక ప్రవచనం గురించి చెప్పారు అంటే కొర్నేలి పరిచర్య దాని గురించి చెప్పబడినప్పుడు దాని ప్రకారంగా చెయ్యాలి. 1,00,000 రాని సమస్యలు చేసామా లేదా, ఆయన మాట ప్రకారం చేసామా లేదా అనేదే ఉంటుంది. కుదరలేదండి, డబ్బు లేదండి, ఓపిక లేదండి, చెప్పిన రావట్లేదండి, చాలా కష్టంగా ఉందండి, ఇవన్నీ కాదు. ఏంటంటే దాని ప్రకారము చేయాలి అంతే. ఫినిష్ అయిందా లేదా వర్క్, కంప్లీట్, సగం పనులు. మన ఇల్లు కూడా అట్లాగే సగం చేసి వదిలేస్తారా? బ్రష్ కూడా సగం చేసి బ్రష్ చేయడం కూడా ఓ పక్క తవ్వుకొని ఓ పక్క సగం పనులు చేస్తారు. సగం ఉడికితే ఎట్టుంటుంది? సగమే చేస్తారు కొంత పని. ఆయన చెప్పినదంతయు చేసిన తరువాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, నీవు చెప్పినవే మేము చేసితిమి అనాలి. లూకాసు వార్తలో 7వ అధ్యాయం
ఆజ్ఞాపించినవన్నీ చేసిన తరువాత. పదిహేడవ అధ్యాయము 10వ వచనం చదవండి. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చెయ్యవలసినవే చేసి ఉన్నామని చెప్పుడెను. ఆజ్ఞాపించబడిన అన్నీ చేసిన తరువాత ఏం చెప్పాడో అవన్నీ చేసిన తరువాత అన్ని చేయాలి. మేము నిష్ప్రయోజనమైన దాసులము చేసేసిన తర్వాత దాని ఫలితం దాసులుగా ఉన్న మనము నిష్ప్రయోజనం, నువ్వు చెప్పినవి ఏదో మేము చేసాం అనే చెప్పాలి. నేనే చేశాం, మేమే చేశాం, మా పేరు చెప్పలేదు, మేమే చేశాం, మేమే మేమే అనకూడదంట. దాసుడు పొలం వెళ్ళి మేపువాడు కానీ దున్నేవాడు కానీ, ఒక దాసుడు మేపి దున్ని ఇంటికి వస్తే, యజమానుడి దగ్గరికి వస్తే, పనంతా చేసావు, చాలా మేపుకొచ్చావు, గొర్రెల్ని పొలమంతా దున్ని చెమట వచ్చావు, సేద తీర్చుకోమని చెప్పునా, నా నడువు కట్టుకో, బలం తెచ్చుకో, నా కొరకు భోజనం సిద్ధం చేయి అని చెప్పును కదా. ఆ తరువాత నువ్వు భోజనం చేయమని చెప్తాడు. కాబట్టి యజమానుడు ఆయన మనం చెప్పినవన్నీ చేసిన తర్వాత ఏదో చేసితిమి ప్రభువా నీ చిత్తములో చేశాం అని తగ్గించుకోవాలి. చేసి ప్రతిఫలం ఆశించకూడదు. ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మరి ఒక వాటను చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం. 11:27. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యమైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పాను. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెబుతుంటే తట్టుకోలేక, ఉజ్జీవానికి తట్టుకోలేక, అసలు నీ కన్న తల్లి గొప్పదే, నీ కడుపును మోసిన తల్లి గొప్పదే, నువ్వు పాలు తాగేవే ఆ స్తనములు గొప్పవి. అందరూ పిల్లలు అందరూ పాలు తాగారు, కానీ నీవు పాలు తాగిన స్తనములు గొప్ప. ఆ తల్లి ఎవరో, అసలు ఆ ఒడి గొప్పది అంటే సరేలే, కానీ దానికంటే గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరంటే వాక్యమిని దాని ప్రకారము గైకొని దాని ప్రకారం చేయవాడు మరీ ధన్యుడు. అంటే డబల్. మరియమ్మ తల్లి కంటే గొప్పవాళ్ళు ఎవరో మీరు. ఇది వాడు. మరి ఆరాధించి భజన చేస్తే ఖచ్చితంగా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు మీరు. ఏ మనిషిని సేవకుని ఆరాధించవద్దు. యేసుక్రీస్తు ప్రభువే దృష్టి. వ్యక్తి పూజ చేయకూడదు. పౌలు వాక్యం చెప్తే బర్నబాకి ధూపతి అని పౌలుకు దేవతలాగా ఆరాధిస్తున్నారు. ఒక గొర్రెని కోసి పౌలుకి వీళ్ళకి పూజ చేస్తున్నారంట. భయం వేసి తప్పించుకుని వెళ్ళిపోయారు. బాగా ఘనతగా గౌరవంగా చెప్తే వాళ్ళ పూజ. యేసుక్రీస్తుకే ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములకు పూర్వము యుగ సమాప్తి వరకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావమును కలుగునుగాక అని
వారు తన సింహాసనములను ఆయన వారి కిరీటాలు వారి సింహాసనం మీద వేసిరి. అంత సమస్త ఘనత మహిళ ఆయన కలగాలి, ఏ మనిషికి చెందకూడదు. నీవు ఎవరు గొప్పవారంటే, నువ్వు ఏ తల్లి అయితే నీ గర్భము 9 నెలలు మోసిందో ఆమె గొప్పదే. నువ్వు కుడిచిన స్తన్యములు ధన్యములైపోయినాయి. అవునులే గాని అన్నాడు. అని నా మాటలు విని దాని గైకొను వారు మరీ ధన్యులు. వింటున్నారా? దాని ప్రకారం చేస్తున్నారా? సుజాత వచ్చిందా? విని దాని ప్రకారం చెయ్యాలి. ఉదాహరణకి ఒక ఆజ్ఞ, ఆదివారపు ఆది పునరుద్ధాన దినం మానకూడదు, ఇది ఆజ్ఞ. దాని ప్రకారం చెయ్యాలి. ఎన్ని కష్టాలను రాని, ఎన్ని పనులను కానీ సెలవు పెట్టుకుంటారు. పనులు అలాంటి ఉన్న పనులే వెళ్ళండి. ఉన్నదాన్ని ఆస్వాదిస్తాడు, ఉన్నదే ఆస్వాదిస్తాడు. ముందు సెలవిస్తామని చెప్తారు, తర్వాత ఇవ్వరు. అదో తెలివి. మానేసి ఆదివారం పనులు మానేసి 52 రోజులు వారి ఆజ్ఞను పాటించండి. సంవత్సరం ఇంకేమొద్దు. 100 అసలు బైబిల్ మీరు మొత్తం అక్కర్లే, ఒక్క ఆజ్ఞ పాటించండి. మనం చేస్తే చాలు. కీర్తన 2 వారాలు రాలా కదా, ఆజ్ఞ తప్పింది కదా. తప్పితే అప్పుడు ఏం చేయాలి? పాపం వచ్చింది. దాని విషయంలో పశ్చాత్తపడ్డారా? రానప్పుడు కుదరలేదు, సమర్థించుకుంటున్నారా? బాగాలేదు, చుట్టాలు వచ్చారని సమర్థించుకుంటున్నారా? అదే పాపం. దాన్ని ఒప్పుకోకపోతేగా నీకు బాగదు, మనసు ఎంత ఉండదుగా. పాపం ఒప్పుకోవాలి. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఒక గడి అయినను మేలుకొని మీరు ప్రార్థించలేరా? గంట, ఇది ఆజ్ఞగా. 10 ఆజ్ఞలు అనుకుంటున్నారు మీరు. ఒక గంట అయినా మేలుకొని ఉండలేరా? గంట ప్రార్థన చేసారా? గ్రూప్ ప్రార్థనలో వరుసగా గంట, అది పాటించండి. సంవత్సరం అంతా మీరు పాటించినట్టే ఆ దీవెని మీకు వస్తుంది. ఏదైనా ఒక వారం మానేస్తున్నారా? మీరు మానకుండా ఫోన్ చేసి పిలుస్తున్నాం, నిజంగా యథార్థంగా మీరు వచ్చి చేసుకుంటున్నారా? ఆజ్ఞలు మరీ ధన్యులు మీరు. మాట వినటమే కాదు, దాని ప్రకారం లేచి నిలబడమంటే 1వసారి 2వసారి 3వసారి చెప్తే విన్నానన్నారు కానీ మీరు లేవలేదు. మీరు ఇవన్నీ ప్రార్థన అంటే ఆదివారం అంటే వింటున్నారు కానీ చేయట్లేదు. చేయకపోతే ఇసుక మీద ఉన్నట్టుగా పడిపోతాం. చెయ్యాలి. ప్రవక్తల ఉపదేశం, అపోస్తుల బోధ మీద కట్టబడి ఉన్నారు. పునాదుల మీద కట్టబడి ఉన్నారు. అది చేయకపోతే వీక్ అయిపోతారుగా. గ్రూప్ ప్రార్థనలో గుండెకాయ లాంటిదని శనివారం మాత్రమే వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, ఆదివారం రావట్లే. ఎందుకంటే అన్నయ్య గ్రూప్ ప్రార్థనలో గుండెకాయ అన్నాడు. మరి బ్రెయిన్ లేకపోతే పర్లేదా? ప్రపంచంలో 2 జబ్బులు బాగా ఉన్నాయంట, ఒకటి హార్ట్ అటాక్, ఒకటి బ్రెయిన్ స్ట్రోక్. ఇది గుండెకాయ సరే, మరి తలపోతే, మైండ్ పోతే, గుండుంటే ఉపయోగం ఏముంది? పిచ్చోడికి మైండ్ పోయి పిచ్చి పిచ్చి చేష్టలు చేసేవాడికి గుండు బాగా ఉంటే ఉపయోగం ఏంటి? సరే లివర్ పాడైపోతే పర్లేదా? గుండు ఒకటి ఉండి. అది శారీరకంగా తీసుకోకుండా, గుండెకాయ అనేది మన సంఘానికి ప్రారంభం. అంటే బ్రెయిన్గా ఆలోచించండి. ఆదివారం దేవుడు చెప్పిన విశ్రాంతి దినం. గ్రూప్ ప్రార్థన, గంట ప్రార్థన మీరు అలా చేసుకుంటే వెళ్ళిపోండి. దీవెన మీరు ఆస్వాదించబడిన కీడు కలగదు. ఆజ్ఞల ప్రకారం చేయడం సగం సగం పని. ఇది ఓడవమంటే సగం ఊడు చెల్లిపోయారనుకో, పని అంతా చేసినట్ట, ఆజ్ఞ అంతా చేసినట్టేనా? బట్టలు మొత్తం ఉతికి ఆరేస్తేనే పని అయినట్టు కదా, నానబెట్టి బకెట్లో ఉంచితే పని అయినట్ట. కొంతమంది అంతే, పూర్తిగా చేయట్లే పని, కంప్లీట్గా చెయ్యాలి. కొంతమంది చేస్తానంటారు, చేయరు. కొంతమంది చేయనంటారు కానీ తర్వాత చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పడు, ఎవరు నీతిమంతుడు అంటే, ముందు చేయను అన్నాడు తెలియదు, తర్వాత సరి చేసుకుని చేశాడు వాడే. నువ్వు చేస్తానంటావు, చేస్తున్నాడు కదా అని నమ్మకం పెట్టుకుంటారు కానీ అది చేయడు. దానివల్ల ఎంతో నష్టం కదా. అంతయు కూడా చేయాలి. యాకోబు పత్రిక 1:22 చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం.
వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మును మీరు వినేవారు మాత్రమే అయ్యుంటే మీరు మోసపోతారు. అమ్మ, మీరు వినేవారు మాత్రమే అయ్యారనుకో మీరు మోసపోతారు. వినటం ఒక్కటే కాదు, వినువారు మాత్రమే ఉంటే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారై ఉండండి. వాక్య ప్రకారంగా జీవించకుండా ప్రతి మాట ప్రతి ప్రవర్తన వ్యర్థమైంది. వినువారు మాత్రమై ఉండి మీరు మోసం పడకుండా వాక్య ప్రకారము, వాక్యంలో ఏదుందో దాని ప్రకారంగా మీరు నడవండి అంటున్నాడు. వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ సహమును చూచుకొని మనుషుని పోలి ఉండును. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును. అద్దం చూసుకుని వచ్చారు మీరు. మీ ముఖం ఎట్టుంటుందో చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. నీ ముఖం ఎలా ఉందో చెప్పు. నీ ముఖం ఎట్లా ఉందో చెప్పు, వర్ణించు. నీ ముఖం ఎట్లా ఉందో చెప్పు. నాకు తెలుస్తుంది నీ ముఖం ఎట్లా. నీకు తెలియాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అద్దం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అద్దాలు లేవు, మీరు అందరు అద్దం చూసుకుని వచ్చారు. చూడకుండా వచ్చారా? ప్రార్థనన్నా చేసుకోకుండా వచ్చారేమో, కానీ అద్దం చూసుకోకుండా ఎవరు కూడా రారు. వచ్చారు కదా. ఇప్పుడు మీ ముఖం ఎలా ఉందో చెప్పండి. కళ్ళు మూసుకొని మీ ముఖం ఎలా ఉందో చెప్పండి. మీకు తెలియదు మీ ముఖాలు, నాకు తెలుసు మీ ముఖాలు, ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి. ఎలా మీ ముఖం పొద్దున చూసినా గంట చూసి పక్కన పెట్టినా మీ ముఖం మర్చిపోతారు. అలానే విని దాని ప్రకారం చేయకపోతే గుర్తుండదు ఆ వాక్యం. వెంటనే అది మన హృదయంలోనే ఎప్పుడు కూడా అది ప్రతిబింబంగా ఉండిపోవాలి. దాని ప్రకారం చేస్తే వాక్యం నిలిచి ఉంటుంది. నిలిచి ఉండే ఫలము ఫలించుడి అని ఉంది. విత్తనం లోపల ఉంటేనేగా ఫలించేది. విత్తనాలు పైన పడితే ఏముంది? అవతలకి పోయి మర్చిపోయినట్లుగా వింటున్నారు. మీ ముఖం ఎలా ఉందో తెలియ, ఎలాగా అయితే ఉంటుందో అలాగా మీరు వాక్య విషయంలో ప్రవర్తిస్తున్నారు. అమ్మా, వాక్యాన్ని చదవాలి, హృదయంలో పెట్టుకోవాలి. ధర్మశాస్త్రం అంతా చదవాలి. ఎంత చదివినా తప్పేవాళ్ళు ఉంటానే ఉంటారు. 10th క్లాస్లో ఎంతమంది హాజరవుతున్నారు? 12 లక్షల మంది చిల్లర ఎంతో హాజరయ్యారు. కొంచెం అందరు పాస్ అయ్యారా? 7-8 లక్షల మంది ఏదో పాస్ అయ్యారు. 4-5 లక్షల మంది తప్పుతున్నారు. అందరూ వాక్యం వింటున్నారు. 30 దొంతులుగా ఫలిస్తున్నారు కొంతమంది. 60 దొంతులు 100 వంతులుగా ఫలించేది ఎవరు? అమ్మ, మీరందరూ కూడా అట్లి వారిగా ఉండాలి. 100 వంతులుగా ఫలించేవాడిగా ఉండాలి. వాక్యం మీ హృదయంలో ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పి ప్రార్థన. ఇది 100 రోజుల ప్రార్థనలో టైటిల్, అది వాక్యం విషయమే. అది చెప్పి ప్రార్థన చేస్తా. కీర్తన గ్రంథం 1:1, 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నడువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవున ఏరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనుదంతయు సఫలమగును. అతడు చేసేదంతా సఫలమవుతుంది. తన కాలం, ఒక టైం వస్తుంది, దాని టైము. ఆ టైములో ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. ఒక టైం. వాక్యాన్ని వినటము చదవటం మాత్రమే కాదు, దాన్ని ఏం చేయాలి? దానిని ధ్యానించువాడు. వాక్యం వినటమే కాదు, దాని గురించి ఫీల్ అవ్వాలి, జ్ఞాపకం చేసుకోవాలి.
ఏరా ఒక ఉత్తరం నీకు వచ్చింది అనుకో, లవ్ లెటరు, దాన్ని ఎన్నిసార్లు చదువుతావురా? ఎన్నిసార్లు చదువుతావు ఒక మెసేజ్ని? వెనక ముందు తోక. రేపు 15వ తారీఖున ఎల్లో డ్రెస్ వేసుకొని కనిపించవా ప్లీజ్ అని రాసామనుకో, దాన్ని ఎన్నిసార్లు చదవాలి? ఎప్పుడు 15? ఏ నెల 15? ఈ నెల 15? డిసెంబర్ 15? చూడు, మళ్ళీ చూడు. ఎల్లో డ్రెస్సా? ఎల్లో అంటే ఏంటి? ఎల్లో ఏంటి? పసుపు. వేసుకొని నాకు కనిపించమన్నాడు. అందరికి కనిపించమన్నాడా నాకా? అంటే ఆ మనిషికే అట్లా తిరగాల, ఆ మనిషి చుట్టూ. అవునా? ఎల్లో డ్రెస్ లేదుగా నాకు, ఏం చేయాలి? ఫ్రెండ్ దగ్గర ఉంది, తెచ్చుకోవాలి. మరి ఆ 15వ తారీఖు నాకు కుదరదుగా. కుదరపోయినా కనిపించమన్నాడా? ధ్యానించటం అంటే ఇది చేయటం. అడా చెప్తా అని వదిలేసాడు అనుకో, లెక్క అదేం లేదని దాని అర్థాన్ని మీరే తీసుకోండి. ఇక ఇవన్నీ నా నోటితో ఏం చెప్పాం? ధ్యానించటం, అర్థం అలా చెయ్యాలి. పిన్ టు పిన్ చెయ్యాలి. అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. ధర్మశాస్త్రాన్ని వినువారు మాత్రమై ఉంటారు, చేయకపోతే మీకు ప్రయోజనం ఉండదు. ప్రభువా అను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. 10,000 వాక్యాలు మీకు తెలిసి ఉండొచ్చును గాక. ఒక్క వాక్యం ప్రకారం కూడా చేయకపోతే ఉపయోగం. నాకంతా తెలుసు, నాకు తెలుసులే పిన్ని, నాకు తెలుసులే అత్త, నాకంతా తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు అంటావు. దాని ప్రకారం ఒక్కడికడ చేయకపోతే నీకు ప్రయోజనం ఏముంది అని అంటావు. యేసు ప్రభు అంటున్నాడు, ప్రభువా అని పిలుస్తున్నారు కదా, నా మాట మీరు వినకుండా ప్రభువా అని పిలుచుట ఎందుకు? 7వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఉంది. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా చిత్త ప్రకారము చేయువాడే. అంటే ప్రార్థనలు చేసేవాడే కాదు, చేసే చిత్తం ప్రకారంగా చెయ్యాలి, చిత్త ప్రకారం చేయాలి. ఒకసారి యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మనం ప్రార్థన చేస్తున్నారు కదా, నేను చెప్పింది చేయకుండా మీరు ఎందుకు చెప్పింది చేయరు? చెప్పింది చేయాలి కదా. చెప్పింది చేయకుండా ఇంకేదో 4 పనులు ఎగస్ట్రా చేస్తారేంటి? ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చేయాలి. అమాలేకీల్ని మొత్తం హతము చేయాలి. మొత్తం అంటే మొత్తం 10 గొర్రెల్ని, 10 బర్రెల్ని, కొన్ని ఒంటెల్ని తీసుకొని రాకూడదు. ఎందుకు తీసుకొచ్చావయ్యి? మొత్తాన్ని అన్నాడు కదా. ఆ అమాలేకీయుడిలో నుంచి వచ్చినోడే హామాను. హతం చేయకపోతే ఎస్తేరు గ్రంథంలో హామాను యూదులకు శత్రువుగా మారుతాడు భవిష్యత్తులో. ఆ మిగిలిన శేషమే నీకు శత్రువు అవుతుంది. మొత్తం అంటే మొత్తం. అందుకనే దేవుడు కోపం వచ్చింది సౌలు మీద, భవిష్యత్తును ఉపయోగించుకొని. భవిష్యత్తులో హామాను ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మా వింటున్నారా? 10 గొర్రెల్ని, 10 బర్రెల్ని, ఒంటెలు తీసుకొని వచ్చి శ్రేష్టంగా అంటే మళ్ళీ దేవుడి మీదే అంటున్నాడు. ఏమనంటే నీకు బలర్పిద్దామని తీసుకొచ్చాను అంటున్నాడు. అరే ఫ్యాన్ ఎక్కడ తీసుకొచ్చావురా? దొంగతనం చేసి తీసుకొచ్చావంటే కాదు, గుళ్ళో పెడదామని, అక్కడ పెడదామని తెచ్చాను అక్కడ ఉన్న వాళ్ళకి అంటే. దొంగతనం చేసింది కాకుండా అది మళ్ళీ చర్చిలో ఇస్తున్నాను అందరికి కావాలని అంటున్నావు అంటే, మరి మొత్తం అంటే మొత్తం చేయాలి. సగం పనులు చేసేస్తారు. ఏ రోజు పని ఆ రోజు చేయాలి. రేపు అనేది లేదు. తెల్లవారుజామున వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, ఆయన ప్రభు తెలియదు. రేపు చేద్దాంలే అని అంటారు. ఈరోజు చెయ్యి, ఈరోజు చేసేది ఇప్పుడు చేయాలి, చేసేయాలి. రేపు అనేది లేదు. బిల్లి గ్రహం గారు అన్నారు, 50 సంవత్సరాలకు సరిపడా నీ జీవితకాలం ప్రణాళిక వేయి. నువ్వు ఎలా ఉంటావో, నీ ఫ్యామిలీ ఏంటో, నీ పిల్లలు ఏంటో,
నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు, ఎంత పోషిస్తావు, నీ ఆత్మీయ జీవితం ఏంటో, నీ సంఘ విస్తరణ ఎలాగో, 50 సంవత్సరాలు సరిపడా ప్రణాళిక. కానీ రేపే ప్రభు వస్తున్నాడనే ఉద్దేశంతో ఈరోజు నువ్వు పవిత్రంగా ఉండు. రెండూ ఉండాలి. రేపు లేదు అనే మనసు ఉండాలి, ఇంకో మనసు భవిష్యత్తు గురించి కూడా ఉండాలి. రేపు చేస్తానంటావేంటి? ఈ పాటికే చేసేసి ఉండాలి రేపుడు పని. రేపని మా పని వాయిదాలు వేస్తూ ఉంటారు చాలామంది. చెప్పినది చెప్పినట్టు చెయ్యాలి. ఈరోజే జక్కయ్యా మీ ఇంట నేను ఉండవలసింది, నేడు నీ ఇంట ఉండవలసింది. ఎప్పుడు? రేపే ఎల్లుండా? ఈరోజు ఉండాలి. ఈరోజు నువ్వు కనుక చేర్చుకోకపోతే ఇంటికి రక్షణ లేనట్టే. అయ్యా నాకు కుదరదయ్యా, ఈరోజు చాలా పనులు ఉన్నాయి, అందరి ఇంటికి వెళ్ళి వచ్చినాక మా ఇంటికి రాయ్యా అని అన్ని ఉన్నట్టయితే నేను ఉండాలి మీ ఇంట. నేడు నీ ఇంట ఉండవలసింది, త్వరగా దిగు. త్వరగా త్వరగా వెంటనే చెయ్యాలి, త్వరగా, టైం లేదు. అలా త్వరపడాలి. చేద్దాంలే, చూద్దాంలే, టైం ఉందిగా అనుకోకూడదు. అయిపోవాలి ఆ పని. త్వరగా దిగు జక్కయ్య, నేడు మీ ఇంట ఉండవలసింది. అరే రేపంటావు, ఎల్లుండి అంటావు. లూకా సువార్త 19:1 చదువుతాను. 1:19-5. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. లూకా సువార్త 19:5. అవునా? తీసారా? 71వ పేజీ. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. ఎప్పుడు? రేపా ఎల్లుండా? నేడు. ఇదే నీకు అనుకూల సమయము, నేడే రక్షణ దినం. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ. ఈరోజా రేపా? ఈరోజే. రేపేం సంభవించింది? ఈరోజు చేసేయాలి పని. రేపని పొరపాటున నా జీవితంలో రేపు అనేది లేదు. అసలు రేపనే పదమే లేదు. ఈరోజు పని ఈరోజు చేసేస్తానంతే. రేపని ఇంత ముక్క కూడా మిగల్చును, ఇంత ముక్క కూడా మిగల్చును. ఈరోజు అయిపోవాలి. ఈరోజు ఆ పని చేసేయాలి, అప్పుడే నిద్రపోవాలి. రేపు అంటావేంటి? రేపు చచ్చిపోతే చేయనందుకు నేను తిట్టుకుంటారు. 3 రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ 3 జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో. మీకు సొంతంగా 3 రిజిస్ట్రేషన్ ల్యాండ్స్, మీరు రిజిస్ట్రేషన్ మీ పేరున అవ్వబోతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీ సొంతంగా రిజిస్ట్రేషన్ జరగబోతుంది. రాత్రి కాలంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఈరోజు అది జరిగిద్ది. ప్రవచనం అంటే తర్వాత జరిగేది, ఎప్పటికైనా జరిగిద్ది. దాన్ని కంప్లీట్గా నువ్వు చేయాల్సిందంతా చేసే. ₹100 మాట, ₹100 మాట అని బొట్లో ₹100 పెట్టుకొని అమ్ముతున్నాడంట. కాగితాలు పెట్టుకొని ₹100 ఒకటి, ₹100 అన్న. అమ్మ ₹100, అమ్మని అడిగి ₹100 ₹100. ₹100 అది. ఇదంతా ₹100 అని అమ్ముతున్నాడంట. ₹100 అంటే ఎవరు తీసుకోవట్లే. తీసుకోకపోతే కొంతమంది ఒకడో తీసుకున్నాడంట ₹100 ఇచ్చి. చదువు ఏముందో చదువు, దాని మీద ఆ కాగితం వెనక ఏముంది చదువు, ఏముంది? ఏ రోజు పని ఆ రోజే చేయవలెను.
కొనుక్కొని ఏ రోజు పని ఆ రోజు చెయ్యాలి అని పొలం గట్టు మీద పడుకున్నాడంట. అందరూ నూర్చి ధాన్యం అంతా పోసుందంట. అన్ని కట్టలు కట్టి ఇంటి గోడానికి చేర్చాలి. అందరూ అనుకుంటున్నారు రేపు ఉదయాన్నే పొద్దున్నే వచ్చేసి పనులను పిలిచి చేసేద్దాం అనుకుంటున్నారంట. ఇవి కొన్నాడుగా 100 రూపాయలు పెట్టుకున్నాడుగా, 100 రూపాయలు లాస్ అయిపోతాయని ఏం చేశాడంటే ఏ రోజు పని ఆ రోజు చేయాలని ఇప్పుడే చేద్దామని చెప్పి అప్పటికప్పుడే లేచి పనులను పిలిపించుకొని ధాన్యం మూట ఆరేసిన దాన్ని అంతా కట్టి అంతా కూడా ట్రాక్టర్లో వేపించి ఇంటికి గోడానికి చేర్చేశాడంట. ఆ రోజే. మరి తెల్లారదికూడదుగా. చేసేసరికి లేట్ అయిపోయింది. పడుకున్నాడు. చల్లని గాలి వీరుతుంది, తప్పడని శబ్దం ఎత్తుంటే చూశాడంట. చూస్తే వర్షం పడుతుంది. వర్షం సడన్గా పడిపోతుంది. ధాన్యం అంతా తడిసిపోయింది. రేపు చేద్దామన్న వాళ్ళ ధాన్యం అంతా తడిసిపోయింది. కానీ ప్రిస్కిల్లా ధాన్యం మాత్రం తడవలేదు. ఎందుకంటే ఆ రోజు పని ఆ రోజు చేసింది. యేసు శక్తి కలిగిన నామములో నువ్వు చేసే ప్రతి పని సఫలమవునుగాక. రిదల షందాలిగేరా దేనా రదేనా. ఫస్ట్ క్లాస్, నీ హైయెస్ట్ స్కూల్లో హైయెస్ట్ మార్కులు 10th క్లాస్ ఈ బ్యాచ్లో నీకు మాత్రమే దొరుకునుగాక. ఆమేన్. రద రిషదే నికనదీనా. జ్ఞానాత్మ మోషే యెహోషువ మీద చేతులుంచగా జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. అటువంటి జ్ఞానాత్మ పూర్ణుడు అయినట్లుగా సకల జ్ఞానము నీ తెలివికి కలుగునుగాక. దేవుడు రాత్రి కాలంలో సొలొమోను నిద్రపోతే దర్శనములో దేవుడు కలలో అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకో, ఏం కావాలో నీ కోరుకో అన్నాడు. ఏం కావాలంటే, ప్రభు నాకు జ్ఞానం కావాలి, బంగారం వెండి సింహాసనము భార్య అధికారం ఘనత గౌరవాలు వద్దు, నాకు జ్ఞానం కావాలి అన్నాడు. జ్ఞానం కావాలన్నాడు. ప్రభు దానికి మెచ్చి జ్ఞానము ఇచ్చాడు. ఆయన నిద్రపోయి లేచి బయటకు వచ్చే లోపు ప్రపంచంలోనే అత్యధికమైన జ్ఞానం కలిగిన వాడుగా మారిపోయాడంట. ఒక్క సెకల్లో జ్ఞానాత్మ నీ మీదకి వచ్చినప్పుడు అన్ని సబ్జెక్టులు అర్థమైపోతాయి, అన్ని చదివినా గుర్తుండిపోతాయి, ప్రతిదీ కూడా బుర్రలోకి వెళ్ళిపోతాయి, ప్రతి మాట నీకు ఎప్పుడు అడిగినా జ్ఞాపకం వస్తుంది. అటువంటి జ్ఞానాత్మ దేవుడు నీకు కలగ చెయ్యునుగాక. చప్పట్లు కొట్టను గట్టిగా. స్తోత్రము కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. ప్రార్థిస్తూ ఉండగానే ఒక తల మీదకి జ్ఞానాత్మ కలుగునుగాక. మోషే జోషువ మీద చేతులుంచగా జ్ఞానాత్మ వచ్చింది. చేతులుంచినప్పుడు ఒక తలెత్తి ఒకసారి అరిషదే నీలర దీనాషదీన జ్ఞానాత్మ అర్థం కాని ప్రతిదీ ఈ రోజు నుండి ఒక ప్రత్యేకంగా ప్రతి ఆలోచన, ప్రతి సబ్జెక్టు, ప్రతి ఆలోచన, ప్రతి తలంపులు ఏదైతే అర్థం కాలేదో లోకానుసారం అందరికంటే ఒక తెలివి, జ్ఞానము, విజ్ఞానము, ఒక తేట తెల్లగా జ్ఞానాత్మ పొందుకో. అభిషేకిస్తున్నాను, దేవుని శక్తితో హస్త నిక్షేపము చేస్తున్నాను. అరిషదే జ్ఞానాత్మ పొందుకో. ఇదిగో నువ్వు ఏ రోజు పని ఆ రోజు చెయ్యి, దేవుడు ఆ జ్ఞానంతో నిన్ను నింపుతాడు. స్తోత్రము కలుగును గాక. ఒక్క సెకండ్లో ఆ జ్ఞానం అతనికి రిసీవ్ అయింది. ఏ రోజు పని ఆ రోజు చేయండి. రేపు అనేది ప్రార్థన చేసుకుందాం.